ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, దేవుని మాట వినడానికి మనకేమి కావాలి అంటే సిద్ధపాటు కావాలి. దేవుని మాట మీ జీవితంలో కార్యము చేయాలంటే నువ్వు సిద్ధపడి ఉండాలి. దేవుని మాట వినడానికి నువ్వు సిద్ధపడినట్లయితే దేవుడు నీ జీవితంలో బలమైన కార్యాన్ని చేస్తాడు. సిద్ధపాటు లేకుండా దేవుని కార్యాన్ని మన జీవితంలో మనం అనుభవించలేము. కాబట్టి ఈ మాటలు వినడానికి మనకేమి అవసరం అంటే సిద్ధపాటు. దేవుని మాటలు వినాలన్నా, అది మన జీవితంలో జరగాలన్నా మనము ఏమి కలిగి ఉండాలంటే సిద్ధపాటు, ప్రిపరేషన్ కలిగి ఉండాలి. నువ్వు దేవుని వాక్యము వినాలి అన్న ఆతురత కానీ ఆ సిద్ధపాటు ఎప్పుడైతే నువ్వు కలిగి ఉంటావో దేవుని బిడ్డ, ఈ మాటలు ఈ వర్తమానము అయిపోయే లోపు నీ జీవితంలో దేవుడు బలమైన కార్యాన్ని జరిగిస్తాడు. హల్లెలూయా. మరొకసారి ఈ మాటలు వినడానికి మరి దేవుని సన్నిధిలోనికి వచ్చినటువంటి మీ అందరికీ ప్రశస్తమైనటువంటి యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక ప్రత్యేకమైన అంశముతో నేను ఈరోజు మీ మధ్యలోనికి వచ్చి ఉన్నాను. అందరికీ సహజముగా వినబడేటువంటి ఒక మాట విశ్వాసం. యేసు ప్రభు దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కరికి తెలిసి ఉన్నటువంటి మాట ఏంటిది అంటే విశ్వాసం. అందరూ చెప్తా ఉంటారు. చిన్న బిడ్డ దగ్గర నుంచి సండే స్కూల్ చిన్న పిల్లల్ని అడిగినా, పెద్దవారు అడిగినా, వృద్ధులను అడిగినా, ఏ వ్యక్తిని అడిగినా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు మనం ఏమి కలిగి ఉండాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి అని చెప్తారు. నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తున్నావంటే మనం ఏమి కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. అయితే దేవుని బిడ్డలారా, ఈ విశ్వాసములో ఒక ప్రత్యేకత గురించి నేను ఈరోజు మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, మన అంశం ఏంటిది అంటే విశ్వాసంలో ఏముంది? ఆమేన్. విశ్వాసంలో ఏముంది? ప్రతి ఒక్కరూ చెప్తారు, యేసు ప్రభు దగ్గరికి వస్తే విశ్వాసం ఉంచండి. దేవుడే అంటాడు, నా యందు విశ్వాసం ఉంచుడి, నా క్రియల యందు విశ్వాసం ఉంచుడి అని యేసు ప్రభు చెప్తారు. ఎవరైనా యేసు ప్రభు గురించి బోధించినప్పుడు మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి, యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచుడి అని చెప్తారు. మరి బైబిల్లో 4 సువార్తలు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు విశ్వాసము గురించి అనేకమైన ఉపమానాలు చెప్పాడు, అనేకమైనటువంటి మాటలు మనకు బోధించాడు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన సువార్తలలో ఏం చెప్తున్నాడంటే విశ్వాసము ఎంత గొప్పది, విశ్వాసము వలన ఏమి జరుగుతుంది, విశ్వాసము గురించి యేసు ప్రభువు చెప్తా ఉంటాడు. అయితే ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి మాటను నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. విశ్వాసము విశ్వాసము విశ్వాసం. అయితే మరి ఈ విశ్వాసంలో ఏముంది? ఈ విశ్వాసంలో ఏముందో ఈరోజు నేను మీకు వివరించాలని ఆశపడుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, విశ్వాసంలో 3 మాటలు దాగి ఉన్నాయి, 3 అంశాలు దాగి ఉన్నాయి. త్వరగా నేను ఒక్కొక్క మాట గురించి, ఒక్కొక్క దాని గురించి నేను మీకు వివరిస్తాను. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిది విశ్వాసంలో ఏముంది అంటే దేవుని యొద్దకు వచ్చుట. విశ్వాసంలో మొదటి మెట్టు ఏంటిది? దేవుని దగ్గరికి వచ్చుట. హల్లెలూయా. ఒక్కసారి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చూసుకుందాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. విశ్వాసములో మొదటి మెట్టు ఏంటిది? విశ్వాసములో 3 మెట్లున్నాయండి. జాగ్రత్తగా వినండి. విశ్వాసంలో ఏముంది అంటే విశ్వాసములో 3 మెట్లున్నాయండి. 3 మెట్లలో 1వ మెట్టు మనము ధ్యానించుకుంటున్నాము, దేవుని యొద్దకు వచ్చుట. మొదటి మెట్టు ఏంటిది అంటే దేవుని యొద్దకు రావాలి. దేవుని బిడ్డలారా, నీకు విశ్వాసం ఉంది అని నువ్వు ఎలా చెప్పుతావు అంటే మొదటి మెట్టు ఏంటిది అంటే నువ్వు దేవుడి దగ్గరకు వస్తావు. నువ్వు ఎక్కడికి వస్తావు అంటే దేవుని దగ్గరకు వస్తావు. నువ్వు దేవుని సన్నిధిలోనికి వస్తావు, ఆయన యొక్క ఆవరణంలోనికి నువ్వు వస్తావు. దేవుని బిడ్డలారా, దేవుని యొద్దకు వచ్చుట. ఇక్కడ దేవుని మాట చెప్తుంది, దేవుని యొద్దకు వచ్చువాడు అని బైబిల్లో పర్టికులర్గా రాయబడి ఉంది. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడు. ఆమేన్. మొదటి మెట్టు ఏంటిదో తెలుసా?
నువ్వు దేవుని దగ్గరకు వస్తున్నావు. ఎందుకు వస్తున్నావు తెలుసా? విశ్వాసం అంటే దేవుడు అనేవాడు ఉన్నాడు, యేసు అనే దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అని నువ్వు ఆయన దగ్గరికి రావడం అండి. విశ్వాసములో మొదటి అడుగు ఏంటిది అంటే దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావు. మనం నమ్ముతున్నాం ఏంటిది? దేవుడు లేడు అని నమ్మట్లేదు, కానీ దేవుడు ఉన్నాడు అని ఒక అడుగు నువ్వు వేస్తున్నావు. వేయడం అంటే అర్థము నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావు, ఆయన సన్నిధిలోనికి వస్తున్నావు, ఆయన ఆవరణంలోనికి వస్తున్నావు, ఆయన దగ్గరకు వస్తున్నావు దేవుని బిడ్డలారా. కాబట్టి నీకు విశ్వాసం ఉంది అనడానికి రుజువేంటిది అంటే నీ హృదయంలో నువ్వు అనుకుంటావు దేవుడు ఉన్నాడు. నా పరిస్థితుల కంటే, నా రోగము కంటే, నా వ్యాధి బాధల కంటే నా దేవుడు గొప్పవాడు, నాకు దేవుడు ఉన్నాడు. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు నన్ను ఆదరించినా ఆదరించకపోయినా యేసు దేవుడు ఉన్నాడు, యేసు దేవుడు ఉన్నాడు. నీ విశ్వాసం ఏంటిదో తెలుసా? ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ఉన్నారండి మనకు? యేసు ఉన్నాడు అని నమ్మడం అండి. విశ్వాసంలో ఏముంది అంటే యేసు ఉన్నాడు అని నమ్మడం అండి. మొదటి మెట్టు నువ్వు ఆయన దగ్గరకు వస్తున్నావు, యేసు ఉన్నాడు అని ఆయన దగ్గరకు నువ్వు అడుగులు వేస్తా ఉన్నావు. ఎందుకు వేస్తున్నావంటే పరిస్థితులు నిన్ను అతలాకుతలము చేసిన, వ్యాధి బాధలు నిన్ను కృంగదీసిన, నీ కన్నవారు నీకు దూరం అయిపోయినా, నిన్ను ప్రేమించే నీ భర్త నీకు దూరం అయిపోయినా, ఒకవేళ భర్త ప్రేమను కోల్పోయినా, బిడ్డల ప్రేమను నువ్వు కోల్పోయిన దేవుని బిడ్డలారా, అయితే నీ హృదయములో విశ్వాసం ఏం చేస్తుందంటే ఎవరు ఉన్నా లేకపోయినా ఇదిగో నా దేవుడు నాతో ఉన్నాడు అని నువ్వు దేవుని దగ్గరకు పరిగెత్తడం అండి. హల్లెలూయా. విశ్వాసంలో మొదటి అడుగు దేవుని యొద్దకు పరిగెత్తుట, దేవుని దగ్గరికి వచ్చుట. ఇక రెండవ మాట చూసినట్లయితే విశ్వాసంలో రెండవ మెట్టు ఏంటిది అంటే మాట్లాడుట. హల్లెలూయా. మొదటి మెట్టు ఏం చేస్తున్నావంటే నువ్వు దేవుని దగ్గరికి అడుగు వేస్తున్నావు. దేవుడు ఉన్నాడు అని, అదిగో అక్కడ యేసు ఉన్నాడు అని నువ్వు అడిగేస్తూ ఆయన దగ్గరకు పరిగెడుతున్నావు. పరిగెట్టి నువ్వు అలానే ఉండకుండా ఏం చేస్తున్నావంటే యేసు దగ్గరికి పరిగెత్తేటప్పుడు నీ విశ్వాసము కార్యము చేస్తుంది. ఏంటిది అంటే మాట్లాడుట. విశ్వాసంలో రెండవ మెట్టు ఏంటిది అంటే, అందరూ రాసుకుందాం. రెండవ మెట్టు ఏంటిదంటే మాట్లాడుట, స్పీకింగ్. మొదటిదేమో కమ్మింగ్, రెండవదేమో స్పీకింగ్. హల్లెలూయా. ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 1-2 వచనాలు నేను చదువుతాను దేవుని బిడ్డలారా. విశ్వాసం అనున్నది నిరీక్షించబడు వాటి యొక్క నిజ స్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవనుటకును రుజువై ఉన్నవి. ఆమేన్. రెండవ మెట్టు ఏంటిది అంటే మాట్లాడుట. మరి ఎలా మాట్లాడాలి అంటే నీకు విశ్వాసం ఉంటే, విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? లేని దాన్ని ఉన్నట్టుగా పలుకుతుంది. ఆమేన్. ఉన్నదాన్ని లేనట్టుగా పలికేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసంలో ఏం ఉందండి? మాట్లాడేటువంటి గుణం ఉంది. విశ్వాసంలో ఏముందంటే మాట్లాడే తత్వం ఉంది. అది ఏం చేస్తుంది అంటే నీకు లేదు కదా దాన్ని ఉన్నది అని పలుకుతుంది, నీకు ఉన్నది కదా అది లేదు అని పలుకుతుంది. ఒకవేళ దేవుని బిడ్డలారా నీ శరీరము ఆరోగ్యముతో క్షీణించిపోయి ఉందా, డాక్టర్లు ఇక నీకు జీవము లేదు, నీకు మరణం అని చెప్తే దేవుని విశ్వాసం ఏం చేస్తుందో తెలుసా? నువ్వు సజీవుడవై దేవుని క్రియలు వివరిస్తావని దేవుని మాట పలుకుతా ఉంది. ఆమేన్. నువ్వు ఆరోగ్యము లేదు అని నీకు తెలిసినప్పుడు నీలో ఉన్న విశ్వాసం నాకు ఆరోగ్యం ఉందని పలుకుతుంది. ఆమేన్. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా మాట్లాడేటువంటిది ఏంటిది అంటే విశ్వాసము. విశ్వాసములో ఒక స్వభావం ఉంది, ఒక తత్వం ఉంది. అది ఏంటిదంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా చేయగలిగినటువంటి స్వభావము కలిగినది విశ్వాసము. అట్టి విశ్వాసం మనం కలిగి ఉండాలి. మనకు అప్పులు ఉన్నాయనుకోండి, మనల్ని ఎక్కడికి నడిపిస్తుందో తెలుసా? నీ విశ్వాసము నాకు అప్పు లేదు అని పలికిస్తుంది. ఒకవేళ నీకు గర్భఫలము లేదా దేవుని బిడ్డ, నీ విశ్వాసం ఏం చేస్తుందంటే నాకు గర్భఫలము లేదు నిజమే, అయితే నా యేసయ్య విశ్వాసం నాలో ఉంది. ఆ విశ్వాసం ఏం చూస్తుంది, ఏం మాట్లాడుతుంది? కనని గర్భమా నీవు పిల్లలను కంటావు అని దేవుని మాట సెలవిచ్చినట్టుగా, గొడ్రాలా నీవు పిల్లలు కంటావు, ప్రసవ వేదన నీకుంటుంది అని దేవుని వాక్యము సెలవిచ్చినట్టుగా, లేనిది ఉన్నట్టుగా
పలకడమే. విశ్వాసం అంటే ఇందులో ఉన్నటువంటి గుణం ఏంటంటే లేనిది ఉన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. నీకు విశ్వాసం ఉంది అంటే చెకింగ్ ఏం చేసుకోవాలండి? లేనిది ఉన్నట్టుగా నువ్వు ఎప్పుడు మాట్లాడతావో అప్పుడు నీలో విశ్వాసం కదులుతూ ఉంటుంది. మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ కొన్ని సూచనలు అడుగుతారు. అమ్మా నీకు నాలుక చాపండి, తెల్లగుందా అని అంటారు. తెల్లగా ఉంది అంటే జ్వరం ఉంది అని అంటారు. నీకు ఇంకా ఏమైనా సూచనలు చెప్తా ఉంటే నీ రోగానికి సంబంధించినటువంటి ఈ సూచనలు ఇవి ఉన్నాయని నీకు డిక్లేర్ చేస్తారు. ఒకవేళ నీకేమీ లేదండి, నువ్వు మంచిగా ఉన్నావంటే నువ్వు ఆరోగ్యంగా ఉన్నావని డాక్టర్లు చెప్తా ఉంటారు. ఎందుకంటే నీ లోపల క్రియలు ఎలా పనిచేస్తూ ఉంటాయో దాన్ని బట్టి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావా, నువ్వు అనారోగ్యంగా ఉన్నావా అని ఎలాగూ డిక్లరేషన్ జరుగుతుందో దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు వింటున్న దేవుని ప్రియ బిడ్డలారా, ఓ విశ్వాసము నీలో ఎలాంటి కార్యము చేస్తుంది? నీలో విశ్వాసం ఉందా? అయితే అది ఎలాంటి విశ్వాసము కలిగి ఉంది? నీ విశ్వాసము ఎలా పనిచేస్తుంది అని నువ్వు చెక్ చేసుకోవడం కొరకు ఈ 3 మాటలు, ఈ 3 మెట్లు నీ జీవితంలో కార్యము జరిగించాలి. ఒకవేళ ఈ 3 మాటలు కార్యము దాలిస్తే నిజముగా మనలో విశ్వాసము పనిచేస్తుంది. ఆమేన్. మనలో విశ్వాసము పనిచేస్తుంది. నువ్వు లేనిది ఉన్నట్టుగా చూసి మాట్లాడేటువంటి మాట విశ్వాసముతో నువ్వు పలికినట్టయితే నీలో విశ్వాసము కార్యసాధకము జరుగుతుంది. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృష్టించినప్పుడు భూమి అంట నిరాకారంగా ఉందంట, శూన్యంగా ఉందంట, ఏం లేదు భూమి మీద. అయితే దేవుడు ఏమన్నాడో తెలిసే, ఏమీ లేదు, భూమి శూన్యంగా ఉంది. అయితే దేవుడంట మాట్లాడాడంట, వెలుగు కలుగునుగా కానీ పలికాడంట. ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, నీ జీవితములో శూన్యములో నువ్వు ఉన్నావా? ఎటు తోచని అంతిమటువంటి యాత్రలో నువ్వు ఉంటున్నావా? ఎటు తోచని అగోచరమైనటువంటి స్థితిలో నువ్వు నిలబడ్డట్టయితే నువ్వు చేయాల్సింది ఏందో తెలుసా? నీలో ఉన్న విశ్వాసంతో నువ్వు మాట్లాడు. నీలో ఉన్న విశ్వాసం ఏం చెయ్యాలి అంటే మాట్లాడిస్తుంది. నిత్యముగా నీవు విశ్వాసము కలిగిన వ్యక్తివైతే పరిస్థితులను చూసి బెంబలెత్తవు, కానీ పరిస్థితులను చూసి నువ్వేం చేస్తావంటే పరిస్థితితో నువ్వు మాట్లాడుతావు. ఆమేన్. మనలో విశ్వాసం ఏమి కలిగి ఉంటుందంటే పరిస్థితులు మనల్ని అతలాకుతలము చేసినప్పుడు, పరిస్థితులు మనల్ని కిందికి నెట్టివేసి అనగదొక్కుతున్నప్పుడు ఆ పరిస్థితితో మాట్లాడే విధముగా చేస్తుంది. ఆమేన్. ఇక 3వ మాటకు వచ్చేసరికి 3వ మెట్టు ఏంటిది అంటే చూచుట. హల్లెలూయా. అందరము చూస్తున్నాం కదండి, అందరికీ 2 కళ్ళున్నాయి కదా, అందరూ చూస్తున్నారు కదా. అంటే విశ్వాసములో ఒక ప్రత్యేకమైన చూచుట. ఏంటిది ఆ చూచుట అంటే లుకింగ్ ఫార్వర్డ్, ఎదురు చూచుట. నీవు విశ్వాసంలో 3వ మెట్టు కలిగి ఉండాలి. ఏంటా మెట్టు అంటే ఎదురు చూచుట. నాకు విశ్వాసం ఉంది, నాకు విశ్వాసం ఉంది అని చెప్పడం కాదు దేవుని బిడ్డ. నువ్వు దేవుని కార్యాల కొరకు ఎదురు చూడాలి. ఏం చేయాలి? అయ్యో నా జీవితంలో దేవుడు వాగ్దానం చేశాడు కదా, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని దినాలు అయిపోతుంది, ఇన్ని రోజులైంది, ఇన్ని నెలలు అయిపోయింది, ఇంకా జరుగుతలేదని క్వశ్చన్ మార్క్ పెట్టుకోవడం కాదు. కానీ దేవుని బిడ్డలారా, దేవుని వాగ్దానం నీ జీవితంలో ఉంటే, దేవుని ప్రవచనము నీ జీవితంలో ఉంటే, దేవుని మాట నీ దగ్గరకు వచ్చినట్లయితే నువ్వేం చెయ్యాలంటే నీలో ఉన్న విశ్వాసము 3వ మెట్టు దగ్గరికి నిన్ను తీసుకెళ్తుంది. అదే లుకింగ్ ఫార్వర్డ్. నువ్వు ఎదురు చూడాలి దేవుని యొక్క వాగ్దానము కొరకు, దేవుని ఆశీర్వాదాల కొరకు, దేవుని కొరకు ఎదురు చూడాలి. ఒకసారి ఇదే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనము జాగ్రత్తగా మనం చూసుకుందామండి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచూనుండెను. ఎంత మంచి మాట అండి. దేవుని మాట అక్షరాల అది జరిగించుతుంది, మన జీవితంలో కార్యము జరిగిస్తుంది. ఈ 3వ మాట, 3వ మెట్టు ఏంటిదో తెలుసా? ఎదురు చూచుట. ఒకసారి అందరూ చెప్పండి, ఎదురు చూచుట. ఎవరైనా మన బంధువులు వస్తున్నారు అంటే మనం ఏం చేస్తామండి? ఎదురు చూస్తూ ఉంటాం. వాళ్ళు సమయం చెప్పారనుకోండి 3 గంటల కంటే, మనం ఏం చేస్తామండి? 3 అయిపోయిందా, 2 అయిపోయిందా, 1 అయిపోయిందా అని మనం ఎదురు చూస్తూ ఉంటాం. ఊకే గడియారం వైపు
మన కన్నులు వెళ్తూ ఉంటాయి. సాయంత్రం 4 అయిందనుకోండి, అయ్యో ఇంకా రాలేదని కంగారుతో ఎదురు చూస్తూ ఉంటాం. వారు వచ్చే వరకు మన చూపులు ఆతురతగా ఉంటాయి. ఈ లోకంలోనే మనకు అలాంటి ఎదురు చూపులు ఉంటే, నిత్య దేవుడైనటువంటి యేసు ప్రభు చెప్తున్నాడు, పునాదులు గల పట్టణమునకు నిర్మాణకుడును శిల్పి అయినటువంటి వాడు, అంటే సృష్టికర్త అయిన దేవుడు మన జీవితాన్ని అందముగా క్రియేటివ్ చేసే దేవుడు అండి. ఇక్కడ నిర్మాణకుడు అంట, శిల్పి అంట. సృష్టికర్త నీ జీవితంలో ఏది సరిగా లేదో, ఏది బాగలేదో, ఏది చెడిపోయిందో, ఏది ఖరాబ్ అయిపోయిందో, ఏది నాశనం అయిపోయిందో, దేవుని బిడ్డలారా ఈ మాటలు వింటున్న నీ జీవితంలో దేవుడు నిర్మాణకుడుగా ఉండబోతా ఉన్నాడు, శిల్పిగా ఉండబోతా ఉన్నాడు. నీ జీవితాన్ని బాగు చేసేటువంటి దేవుడు నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏం చెయ్యాలంటే, ఆ నిర్మాణకుడైనటువంటి దేవుడు, ఆ శిల్పి అయిన యేసు ప్రభు వైపు, ఆయన వాగ్దానం వైపు నువ్వేం చేయాలంటే కన్నులెత్తి ఎదురు చూడాలి. ఏం చేయాలి? కన్నులెత్తి దేవుని వైపు చూచడం మనం నేర్చుకోవాలి. నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. సంవత్సరాలు గడిచినా, రోజులు గడిచినా, నెలలు గడిచినా నీ ఎదురు చూపులో మాత్రము విసుగు రాకూడదు. నువ్వు చూసే చూపులు అలయకూడదు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుని వాక్యము చెప్తుంది, దేవుని యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడని, తన్ను వెతుకు వారికి ఫలం ఇస్తాడు అని నమ్మవలను కదా. అంటే మొట్టమొదటిగా దేవుడు చెప్పినటువంటి అద్భుతమైన మాట ఏంటిది అంటే, సృష్టిని చేసేటప్పుడు ఈ సృష్టి అంతా దేవుని యొక్క స్వాధీనములో ఉందంట. ఈ సృష్టి అంతా దేవుని స్వాధీనంలో ఉన్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మన సొంతము, దేవుడు మనకు సొంతము చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనమేమి కలిగి ఉండాలంటే విశ్వాసములో దేవుని దగ్గరికి వచ్చే అటువంటి తత్వము కలిగి ఉండాలి. మనము దేవునితో మాట్లాడేటువంటి అనుభవం కలిగి ఉండాలి. దేవుని వాగ్దానాల కొరకు ఎదురు చూడాలి. నువ్వు దేవుని దగ్గరికి రావాలి, దేవునితో నువ్వు మాట్లాడాలి, పరిస్థితులతో నువ్వు మాట్లాడాలి. ఎందుకంటే మాట్లాడే అనుభవము ఎక్కడ ఉంటుంది అంటే విశ్వాసములో ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి మనం ఎప్పుడైతే ఈ 3 మెట్లు మనం ఎక్కగలుగుతామో దేవుని బిడ్డలారా, అబ్రహాముకు దేవుడు ఏ రకముగా పునాదులు గల పట్టణాన్ని దేవుడు స్వాధీనపరుచుకునే విధముగా ఇచ్చి ఉన్నాడో, నీ పట్ల, నా పట్ల, మనందరి పట్ల దేవుడు కలిగిన ఉద్దేశాలన్నీ దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడండి. మనము చెక్ చేసుకోవాలి, మనం చూసుకోవాలి. ఏంటిదో తెలుసా? నేను ఎక్కడున్నాను, ఏ మెట్టు దగ్గర ఆగిపోయాను, విశ్వాసము నాలో కార్యము చేస్తుందా, విశ్వాసము నాలో ఫలిస్తుందా, నాలో క్రియ చేస్తుందా? నిజమే దేవుని బిడ్డలారా, మనకు విశ్వాసం ఉంది అని నోటితో చెప్తాము, కానీ యాకోబు భక్తుడు అంటాడు, క్రియలు లేని విశ్వాసము మృతము. ఏ క్రియ ఉండాలి అంటే వచ్చే క్రియ ఉండాలి. ఏ క్రియ ఉండాలి? మాట్లాడే క్రియ ఉండాలి. 3వది ఏంటిది అంటే ఎదురు చూచే క్రియ. క్రియలు లేని విశ్వాసం అన్నాడండి. క్రియలు లేని విశ్వాసము మృతం అంటున్నాడు. ఎందుకు అంటే నిజమే, నువ్వు చూచుట నీలో లేకపోతే, ఎదురు చూచుట లేకపోతే నీ విశ్వాసం ఏమైపోతుంది అంటే నీ విశ్వాసము పడిపోతుంది. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరకు వచ్చే విషయంలో అలసత్వం నువ్వు చూపించావా దేవుని బిడ్డలారా, నీ విశ్వాసం ఏమైపోతుంది అంటే పడిపోతూ ఉంటుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఎదురు చూచుట అనే క్రియ నీలో ఉండాలి. 2వది ఏమై ఉండాలంటే దేవుని దగ్గరికి నువ్వు వస్తున్నావా, దేవుడు ఉన్నాడు అని నువ్వు నమ్మాలి, దేవుడు చెయ్యగలడు అని నువ్వు నమ్మాలి. ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో, నువ్వు మాట్లాడుతావో, ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తావో దేవుని బిడ్డలారా, నీ జీవితంలో విశ్వాసము ఫలింపచేస్తుంది, విశ్వాసము కార్యసాధకం అవుతుంది దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ మాటలు వింటున్న నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, నీలో విశ్వాసము ఉందా? అయితే ఆ విశ్వాసం ఏమి కలిగి ఉందో నువ్వు గమనించినట్లయితే దేవుని ఆశీర్వాదాలకు మనం పాత్రులుగా మార్చబడతాము. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా చేత ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, నీ ఘనమైన నామాన్ని బట్టి వందనాలు, ఉన్నతమైన నామాన్ని బట్టి దేవా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. అయా, క్రియలు లేని విశ్వాసము మృతమని సెలవిచ్చినట్టుగా అయా, ఈరోజు ఈ మాటలు వింటున్న బిడ్డల జీవితములో అయా విశ్వాసము కార్యసాధకమగునట్లుగా, అయా వీరుని యొద్దకు వచ్చినట్లుగా,
అయా ఇదిగో వారు విశ్వాసము ద్వారా మాట్లాడినట్లుగా, వారు విశ్వాసము ద్వారా ఎదురు చూచినట్లుగా తండ్రి ఈ బిడ్డలకు దయచేయండి. ఎవరెవరు ఏ పరిస్థితిలో ఉన్నారు, ఏ వ్యాధిలో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ కన్నీటితో ఉన్నారు, ఏ దుఃఖముతో ఉంటున్నారో ప్రభా, వారిలో ఈ విశ్వాసము కార్యసాధకము జరుగునుగాక. అయా సంతానము లేక అనేక సంవత్సరాలు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నాయన. అయా ఇదిగో రోగము తక్కువ కాక అనారోగ్యముతో అనేక సంవత్సరాలు పడక మీద ఉన్న బిడ్డలు ఉంటున్నారు నాయన. ఇదిగో ఈ బిడ్డలను ముట్టండి నాయన, ఈ బిడ్డలను స్వస్థపరచండి నాయన. ఇదిగో విశ్వాసముతో వారు నీ వైపు చూచినట్లుగా, నీ యొద్దకు వచ్చినట్లుగా, వారు నాయన విశ్వాసముతో మాట్లాడినట్లుగా, లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా వారి జీవితాలను మార్చగలిగే నీ మాటను పలుకున్నట్లుగా సహాయము చేయండి. అద్భుతాలు జరిగించండి నాయన. అయా ఆశ్చర్య కార్యాలు జరిగించండి. మీరు మహిమ పొందండి నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరి జీవితాలను ప్రభావితము చేయమని, విశ్వాసంలో ఏమి ఉంది అన్న మాట వీరి జీవితాన్ని ప్రభావితము చేయునట్లుగా నీ గొప్ప కార్యాలు జరిగించి మీరు మహిమ పొందమని యేసుక్రీస్తు ఉన్నతమైన నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాను మా తండ్రి. ఆమేన్.